రోమపత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం రోమపత్రిక 1వ అధ్యాయం 26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. తుచ్చమైన కిందనేమన్నాడంటే, స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. తుచ్చమైన అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు మర్చిపోతారో, తుచ్చమైన అభిలాషలకు. ఎఫ్సి 5:12 ఒకసారి చూద్దాం. ఎఫ్సి 5:12 ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులు అట్టి స్త్రీలు అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులు. పురుషులు కానీ స్త్రీలు కానీ, సమాజంలో ఉన్నది దేవుడు ఏర్పాటు చేసింది. ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకోవాలి. ఇది స్వభావ సిద్ధంగా ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకోవాలి, అది పద్ధతి. కానీ ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకున్నారనుకోండి, ఇద్దరు పురుషులు వివాహం చేసుకున్నారనుకోండి, స్వభావ సిద్ధానికి భిన్నంగా ఉన్నారు. స్వాభావిక విరుద్ధమైన ధర్మం పద్ధతి దాటారు. కొలసి 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, అవయవాలంటే పాపాల గురించి చెప్తున్నాడు. భూమి మీద మీరు ఏరి కోరి చేసుకుంటున్నవి, భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన ఎందుగల ధనాపేక్ష చంపివేయాలి. మీరు అంటే చంపకుండా ఉన్నాయి భూమి మీద మీ అవయవాలు. భూమి మీద మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? అవయవాలు అంటే భూమి మీద మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, భూమి మీద ఏం చేయాలనుకుంటున్నారు. ఒకటి ఏమన్నాడు? మొదటిది జారత్వం అంటే పురుషులతో పురుషులు పోవడం జారత్వమే, స్త్రీలతో స్త్రీలు పోవడం జారత్వమే. పురుషుడు తన భార్య కాకుండా మరొకరితో పోవడం జారత్వమే. వ్యభిచారం అంటే జారత్వము, అపవిత్రత, పవిత్రము లేని మాటలు, పవిత్రము లేని కార్యక్రమాలు, పవిత్రము కాని ఎన్నో మనుషులు ఈరోజు చేస్తున్నారు. ఇది తప్పు, ఇది మనం చేయకూడదు. మందు తాగకూడదు, అదే మత్తు మందులు వేసుకోకూడదు, డ్రగ్స్ వాడకూడదు. ఈరోజు ప్రతివాడు చుట్ట, బీడీ, సిగరెట్టు, మందు, కొకైన్, హెరాయిన్, మాదక ద్రవ్యాలు అంటారు. మొదటిది జారత్వము, అపవిత్రత. రెండవది అపవిత్రత, మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఏమి ధర్మం చేయాలో అవి చేయకుండా
ధర్మం ప్రకారంగా చేయకుండా ధర్మాన్ని దాటి వెళతారే, అది అపవిత్రత. అది అపవిత్రత, పవిత్రం కాదు. తర్వాత కామాతురతను కామాతురత, ఒక పురుషుణ్ణి చూడగానే ఆడది కోరుకోవటం, ఒక స్త్రీని చూడగానే పురుషుడు కోరుకోవటం, కళ్ళ కనబడగానే వాళ్ళ మీద ఆశ పెంచుకోవటం. ఏమంటున్నాడు? కామాతురత కామాతురత, వాంఛ, కామం. భార్య మీద వాంఛ వేరు, ఇతర స్త్రీల మీద వాంఛ వేరు. భార్య నీ భార్య, ధర్మం, పవిత్రత నీ భార్యతోనే ఉండడం. అది మించి నువ్వు పక్కకు వెళ్ళావు అనుకో, అది అపవిత్రత. తర్వాత దురాశను దురాశ, చూసినది ప్రతిదీ కావాలని కోరుకోవటం. ఏదైతే నీ కంటికి బాగా కనబడిందో, ఇది నాకుంటే మంచిది. దురాశ, ఆశ వేరు, దురాశ వేరు. చిన్నపిల్లలు ఎవరైనా ఏమైనా తింటే బాగుంటుంది అనుకుంటా, అది ఆశ. అది చిన్నపిల్లల మైండ్ అది. పెద్దవాళ్ళు దప్పికేసింది అనుకోండి, దాహం వేసింది అనుకోండి, ఏం తాగితే దప్పిక తీరుతుంది? పద్ధతి ప్రకారంగా, ప్రపంచ పద్ధతి ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ఏం తాగితే మన దాహం తీరుతుంది? నీళ్ళు తాగితే చాలు, మన దప్పిక తీరుతుంది. నాకు దాహం వేస్తుందండి, మందు తాగుతాను అన్నాడు అనుకో, దప్పిక తీరడానికే? మత్తులో మునగడానికి, దప్పిక తీరడానికి కాదు, మత్తులో మునగడానికి. ఎక్స్ట్రాఆర్డినరీ అంటారు. నీ భార్యతో ఉండాలి అనుకున్నావు అనుకో, అది ఆర్డినరీ. నీ భార్యతో ఉండటం ధర్మం. కనబడిన అందరితో ఉండాలనుకున్నావు అనుకో, కనబడే వాళ్ళతో ఉండాలనుకున్నారు అనుకో, ఆడే కానీ మగ కానీ, అది ఎక్స్ట్రాఆర్డినరీ. ఎక్కువ అపవిత్రత, కాముకత్వం, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. విగ్రహారాధనైన ధనాపేక్ష. ధనాపేక్షను కోరుకోవడం, డబ్బును చూసి నాకు కావాలి అని కోరుకోవటం, దాన్ని ఆరాధించటం, అది విగ్రహారాధన. చూడండి, డబ్బు అనగానే ఒక రకమైన మైండ్ అయిపోద్ది మనుషులది. ఇది నా దగ్గర ఉంటే బాగున్ను, నా కోరికలన్నీ తీర్చుకుంటాను, ఇది ఉంటే నా కోరికలన్నీ తీరుతాయి, ఆ రకంగా చాలా ఆలోచిస్తారండి. ధనాపేక్షను, లోభత్వమును, విగ్రహారాధనను ధనాపేక్ష అంటే విగ్రహాలు పూజించినట్టే. డబ్బును కోరుకుంటున్నావు అంటే విగ్రహాలను పూజించినట్టే. తర్వాత లోభత్వము అంటే నీ దగ్గర నీది దాచేసుకొని ఎవరు అడిగినా ఇవ్వకపోవటం, ఉన్నా సరే నువ్వు ఇవ్వగలిగినా సరే. లోభి అంటే స్వార్థపరుడు, అది తనదే, ఎవరికి ఇవ్వకూడదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఉన్నాయనే సంగతి అవతల వ్యక్తికి తెలిసి ఏవైనా కొంచెం నాకు అప్పిస్తారా అంటే, నా దగ్గర లేవండి అన్నాడు అనుకోండి, అది లోబి అండి. అలా అని డబ్బిచ్చి వడ్డీ ఇవ్వమన్నాడు అనుకోండి, అది లోబే. డబ్బిచ్చిన తర్వాత నాకు వడ్డీ ఇవ్వాలండి అన్నాడు అనుకో,
అది లోభత్వమే. వీటిని చంపివేయుడి. వీటిని చంపేయాలి మీరు. ఇలాంటి గుణాలు, ఇలాంటి అవయవాలు మీలో ఉండకూడదు. ఇలాంటి చెడ్డ క్రియలు మీలో ఉండకూడదు. ఇవి పాపాలు. ఇవి మరి ఇవి చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారండి. ఉన్నమాట చెప్తున్నాను. ఇవి చేసిన వారు నరకానికి వెళ్ళిపోతారు. అందులో అనుమానం ఏమీ లేదు. ఏదో అలవాటు ప్రకారంగా చేసేస్తున్నానండి, చేసినా నాకేం అవటం లేదని మీరు అనుకుంటే, క్రొత్త నిబంధన కాలంలో చనిపోయేకే అన్ని శిక్షలు అమలు జరుగుతాయి. క్రొత్త నిబంధనలో ఉన్న బైబిల్ ప్రకారం శిక్షలు అమలు జరగాలంటే వెంటనే అమలు జరగదు. భూమి మీద ఏమైనా తప్పు చేస్తే శిక్ష దొరికితే శిక్ష అమలు జరుగుతుంది. పోలీసులు, కోర్టు, జైలు. భూమి మీద ఏదైనా నేరం చేసామనుకోండి, దొరికిపోయారనుకోండి, పోలీసులు విచారిస్తారు, నీ మీద కేసు రాస్తారు, కోర్టుకు అప్పగిస్తారు. కోర్టులో సాక్ష్యాలు, వాదోపవాదాలు జరుగుతాయి. నీ నేరం నిర్ధారణ అయితే, నీ నేరం రుజువైతే, నువ్వు చేసిన నేరానికి శిక్ష అమలు జరుగుతుంది. వ్యభిచారం అయితే ఒక శిక్ష, నరహత్య అయితే ఒక శిక్ష, దోపిడీ అయితే ఒక శిక్ష, రకరకాల శిక్షలు భూమి మీద వెంటనే జరుగుతాయి. కానీ బైబిల్లో చెప్పిన ఈ శిక్షలన్నీ కూడా నువ్వు మరణించిన మరుక్షణం అమలు జరుగుతాయి. అన్నిని మరణించిన మరుక్షణం అమలు జరుగుతాయి నేరాలన్నీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకేం జరగటం లేదు, మనం బాగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మనం పర్వాలేదు అనుకుంటున్నారు. ఈ నిజం తెలియక ప్రతి మనిషి శిక్ష పొందాలి అంటే మరణం తరువాత, మరణం మరుక్షణం ఇవన్నీ అమల్లోకి వచ్చేస్తాయి. ఏ రోజు నువ్వు పుట్టావో, ఏ రోజైతే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చావో అది నీ పుట్టిన దినం. ఆ రోజు నుంచి తారీఖు అమలు జరుగుతుంది. ఈ తారీఖున, ఈ సంవత్సరాన్ని, ఈ నెలలో నువ్వు పుట్టావని. నువ్వు పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ అంటారు. తల్లి గర్భంలో నుంచి బయటికి రాగానే ఆ రోజు, ఆ టైం కూడా వేస్తారు చాలామంది. ఆ టైం వేస్తారు, ఆ రోజు వేస్తారు, ఆ నెల వేస్తారు, ఆ సంవత్సరం వేస్తారు. నువ్వు పుట్టగానే నీ డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే నీకు అమలు జరుగుతుందో, నువ్వు మరణించగానే బైబిల్ ప్రకారం మరణించిన మరుక్షణం మళ్ళీ టైం పోలీసులాగా పోలీసులు పట్టుకోవడం, తీసుకెళ్ళడం, విచారించటం, కేసు రాయటం, కోర్టుకు పెట్టడం, కోర్టులో మళ్ళీ 2-3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగటం, ఆ తర్వాత ఆ శిక్ష అమలు జరిగితే జైలుకి తీసుకెళ్ళి అప్పగించటం, ఇదన్నీ భూమి మీద జరిగే ఆలస్యం. భూమి మీద ఈ ఆలస్యం జరుగుతుంది. ఇక్కడ నేరస్తుడు తప్పించుకుంటాడు కోర్టు ద్వారా. నేరస్తుడు ఇక్కడ తప్పించుకుంటాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు ప్రవేశపెట్టి నువ్వు నేరం చేసినా, నేరం చెయ్యలేదనే రుజువు నువ్వు చేసుకుంటే, నువ్వు నేరం చేసినా ఈ భూమి మీద తప్పించుకుంటావు. కానీ బైబిల్లో రాయబడిన ఈ మాటలన్నీ మనం ఆలోచిస్తుంటే, మరణించిన మరుక్షణం పాతాళం ఎలా వస్తుందో శిక్ష అలాగే అక్కడ అమలు జరుగుతుంది. తండ్రి నేను అది చేయలేదు, తండ్రి నేను ఇది చేయలేదు, తండ్రి అది తప్పైపోయింది. మనోడు స్త్రీల కూటం రావడం మానేస్తారు ఒక్కోసారి, ఎప్పుడో నెలల గ్యాప్లో. ఈ అటెండెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి, నువ్వు పలానా శనివారం రాలేదు అనగానే నేను వచ్చాను అంటారు. అంటే మర్చిపోయారు వీళ్ళు. వీళ్ళకి గుర్తులేదు, ఎప్పుడు మానేశారో వీళ్ళకు గుర్తులేదు. కొన్ని గుర్తుండవు. అలాగే మరణించిన తర్వాత మనం చాలా మర్చిపోతాం. ఎన్ని సంవత్సరాల పాపాలు. ఊహ తెలిసినప్పటి నుంచి
మరణించినంత వరకు అంటే వృద్ధాప్యం వరకు ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు మనం చేసుంటాం ఆలోచించండి. ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటాం, ఎన్ని తప్పులు చేసుంటాం. ఇవన్నీ లెక్కల్లోకి వెళ్ళిపోతున్నాయి. మనం చేసిన ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు రాయబడుతుంది. మన పాపములన్నీ కూడా వ్రాయబడతాయి, తప్పించుకోలేము. నేను చెయ్యలేదు అని నువ్వు అన్నా అక్కడ వినేవాళ్ళు ఎవరు ఉండరు. శిక్ష అమలు జరుగుతున్నప్పుడు, మనం మరణించిన తర్వాత శిక్ష అమలు జరుగుతున్నప్పుడు శిక్షలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు వింటారు? నువ్వు అక్కడ కేకేస్తున్నావు అనుకో, ఎవరు వినేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, భూమి మీద జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, శిక్ష అమలు జరగడం అంటే జైల్లోకి వెళ్ళడం. జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కేకలేస్తే ఎవరు వింటారు? వింటారు. అక్కడ ఉన్నటువంటి వార్డర్స్ వింటారు, పోలీసులు వింటారు, అక్కడ ఉన్న జైలు పోలీసులు వింటారు. రే నువ్వు నోరు మూసుకొని పో గదిలోకి అంటారు. ఇక్కడ నీ మాటలు ఎవరు వినరు. కనీసం ఈ సమాధానం చెప్పడానికైనా ఈ జైల్లో వీళ్ళు ఉన్నారు. భూమి మీద ఈ జైలులో నువ్వు కేకలు వేయగానే నిన్ను దెబ్బలాడడానికి కానీ నీకు విషయాన్ని తెలియజేయటానికి కానీ అక్కడ వార్డర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. కానీ పాతాళ గుండంలో నీ నాదం, ఆర్తనాదం వినేవాళ్ళు ఎవరు ఉండరు. శిక్ష అమలు జరిగిపోతుంటుంది. మనం ఇక్కడ ఎంత ఫ్రీగా ఉన్నామో కన్ను మూస్తే బంధించబడిపోతాం. అది తెలుసుకోవాలండి ముందు. భయం అనేది లేకపోతే మనిషి బాగుపడ్డండి. భయం ఉండాలి. మరి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో మరి ఇక్కడ చెప్పకపోతే మీరు ఎలా భయపడతారు? మరణించిన తర్వాత మీకు ఈ మరణించకముందే విషయాలన్నీ మీకు బోధించకపోతే, చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు మీకు? ప్రభువా మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అంటారు. మీరు అది చెప్పినా అక్కడ వినరు. మీరు ఆ మాటలు చెప్పినా అక్కడ వినరు ఎవరు. ఎందుకంటే నువ్వన్నీ రాయబడుతున్నాయి. నేను చెప్పడం రాయబడుతుంది, మీరు వినడం రాయబడుతుంది. కొలస్సీ 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు ఈ పాపాలని అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనను, ధనాపేక్ష, లోభత్వము, వీటిని చంపేయాలి. మీరు వీటిని చంపకపోతే మీరు చచ్చిపోతారు. వీటిని చంపకపోతే మీరు చచ్చిపోతారు. నిత్య చావు ఇది. ఒకేసారి ప్రాణం పోవడం కాదు. నిత్య చావు అంటే ఎవర్ లాస్టింగ్ డెత్. అంటే అలా మరణిస్తూనే ఉంటారు, శిక్ష అనుభవిస్తూనే ఉంటారు నరకంలో. అందుకే అక్కడ ఏమంటాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మంటలు ఆరవు. ఈ మధ్యకాలంలో సూర్యుడి నుంచి భయంకరమైన జ్వాలలు భూమి మీదకి వస్తున్నాయి. గత 2-3 నెలలుగా ప్రపంచ దేశాలు నదులు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, అరణ్యాలు తగలబడిపోతున్నాయి. ఈ సూర్యుడు భూమి మీద వెలుగివ్వటానికి ఉన్న ఈ సూర్యుడికే ఇంత పవర్ ఉండి జనాలు చంపేస్తుంటే, నీళ్లు ఎండిపోతుంటే, జంతువులు చచ్చిపోతుంటే నిత్యాగ్ని దండన ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. శాస్త్రం లెక్కల ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతుంది సూర్యుడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు,
1500 కోట్ల సంవత్సరాలు. మండుతున్నది ఏదైనా ఆరిపోద్దని మనకు తెలుసు. ఏదైనా నిప్పంటించామనుకో అది ఆరిపోద్ది. దేనికి అంటించామో అది కాలిపోద్ది. అది కాలిపోతే నిప్పు ఆరిపోద్ది, మంట ఆరిపోద్ది. ఇది మనకు తెలిసిన నిజం. కానీ మనం పుట్టక ముందు నుంచి సూర్యుడు మండుతున్నాడు. మన తండ్రి పుట్టక ముందు నుంచి సూర్యుడు మండుతున్నాడు. మన తాతలు పుట్టినప్పటి నుంచి సూర్యుడు మండుతున్నాడు. సృష్టి పుట్టినప్పటి నుంచి సూర్యుడు మండుతున్నాడు. ఆరలేదు, తగ్గలేదు, వేడి తగ్గలేదు, వెలుగు తగ్గలేదు. నిత్యం మండుతున్నాడు. సూర్యుడు నిత్యము మండుతున్నాడు. రేపు మండుతాడు, ఎల్లుండు మండుతాడు, మండుతూనే ఉంటాడు. మరి నిత్యాగ్ని దండన, దేవుడు సృష్టించిన సూర్యుడే నిత్యము మండుతుంటే, దేవుడు సృష్టించిన నిత్యాగ్ని దండన, నిత్యాగ్ని నరకం, అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. అందుకంటాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మార్కు 9:48. మార్కు 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరిపోదు. నువ్వు నేరం చేయడానికి ఒక క్షణం పడుతుంది. నువ్వు తప్పు చేయడానికి ఒక గంట తప్పులో ఉండగలవు. నువ్వు తప్పు చేయడానికి నీ బ్రతుకు కాలం అంతా తప్పు చేయగలవు. కానీ నువ్వు బ్రతుకున్నంత వరకు ఇవి చేయగలవు. నువ్వు మరణిస్తే చేసిన వాటన్నిటికీ శిక్ష అనుభవించటానికి ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాలు అని శిక్షాకాలం ఉండదు దేవుడి దగ్గర. భూమి మీద శిక్షాకాలం ఉంది. వ్యభిచారానికైతే కొన్ని నెలలు, నరహత్యకైతే లైఫ్, జీవిత ఖైదు అంటారు. ఇంకేమైనా చిన్న చిన్న తప్పులు ఇస్తే నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఒక కుటుంబంలో ఆ స్త్రీని పాడు చేసి నార్త్ ఇండియాలో ఆ కుటుంబస్తులు అందరిని ఆ రోజు చంపేశారు. ఆ అమ్మాయిని పాడు చేశారు. 20 ఏళ్ల తర్వాత వాళ్ళని మనం విడుదల చేశారు స్వాతంత్ర దినోత్సవానికి. ఆగస్టు 15. ఆగస్టు 15ని 20 సంవత్సరాలు అయింది వాళ్ళ జైల్లోకి వెళ్ళి. కోర్టు జైలు చెప్పింది 20 ఏళ్ళు. వాడు బయటకు రాగానే వాళ్ళ చేత చెరచబడిన ఆమె ఇంకా బ్రతికే ఉంది కనుక ఆమె మళ్ళా గొడవ చేస్తుంది. నా వాళ్ళందరినీ చంపేశారు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు ఎందుకు వదిలేశారు? వాళ్ళ మంచి ప్రవర్తన, వాళ్ళ మంచి వాళ్ళని మీరు నమ్ముతున్నారా అని ఆమె ఎదురు తిరిగింది ప్రభుత్వం మీద. కనుక భూమి మీద చేసిన నేరాలు వాటికి కాలాలు ఉన్నాయి, శిక్షాకాలాలు. వ్యభిచారానికి ఎంతకాలం, నరహత్యకి ఎంతకాలం, దొంగతనానికి ఎంతకాలం, ఇలా కాలాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ బైబిలులో కాలం లేదు. కావున నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదంటే ఆత్మ. మన శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. ఆత్మ వెళ్ళిపోద్ది. ఆత్మ బయటికి వెళ్ళిపోగానే చచ్చిపోయావు అంటారు. చచ్చిపోయారు అని. చచ్చిపోయారు అంటే అర్థం ఏంటంటే అతనిలో ఉన్న ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? శిక్షను అనుభవించటానికి. ఇక్కడ మరొక సంగతి మీకు చెప్తాను. ఆత్మ ఉంటేనే మీకు మంట బాధ ఏంటో తెలుస్తుంది. కాలటం అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. ఆత్మ ఉంటేనే. ఇప్పుడు మనకు ఎవరైనా నిప్పంటిస్తే ఊరుకుంటాం ఏంటి? బాబోయ్ బాబోయ్ అని కేకలేమా మండిపోతుంటే?
అలాగే ఆత్మ పోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి తగలబెడతారు కట్టెల మీద. కాష్టం మండుతుంటుంది, ఆ నిప్పుల్లో కాలుతుంటుంది శరీరం, శవం. బాబు నాకు బాధని కానీ నొప్పని కానీ మంటని కానీ ఆ శవం అడుగుతుందా? అడగదు. కనుక ఇప్పుడు బాధ దేనికి చెప్పండి? ఆత్మక, శరీరానికా? ఈ మంట బాధ ఆత్మకు వచ్చిందా, శరీరానికి వచ్చిందా? ఆత్మకు వస్తుంది. ఆత్మ లేకపోతే నీ శరీరాన్ని కాల్చినా నరికినా అదేమందో. ఆత్మ ఉంటేనే ఈ భయంకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి పురుగైన నీ ఆత్మ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నేను తప్పు చాలా చిన్నదే చేశాను, నాకు శిక్ష ఉండదు నువ్వు అనుకుంటున్నావా? ప్రతి చిన్న తప్పు కూడా ఆయన లిస్టులోకి వెళ్ళిందంటే, నువ్వు చేసిన ప్రతి చిన్న తప్పు ఆయన లిస్టులోకి వెళ్ళిపోతుంది. దానికి శిక్ష అమలు జరగక తప్పదు, ఎన్ని కారణాలు చెప్పినా. కనుక ఆత్మ కాలాలి. అనుభవిస్తారా? అనుభవిస్తారండి. మొదటి దశలోనికేలు 4వ అధ్యాయం 4-5 వచనాలు. మొదటి దశలోనికేలు 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన శరీరమును, ఘటం అంటే తన మట్టి శరీరాన్ని ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగియుండుటయే దేవునికి ఇష్టం. ఏమన్నాడండి? మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనులు ఉన్నారండి. వాళ్ళకి బైబిల్ తెలీదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు. మళ్ళా చర్చికి రావటాలు, దేవుని జ్ఞానం కూర్చొని 3 క్లాసుల్లో వినటాలు, ఇవన్నీ వాళ్ళకి లేవు కదండి. వాళ్ళు అలాగే తిరుగుతుంటారు. మన చర్చ ముందే ఇలా చూసి వెళ్ళిపోతారు. చర్చ ముందు వెళ్ళారనుకోని కొంతమంది ఇలా చూసి వెళ్ళిపోతారు, ఇది చర్చి అని. మరి కొంతమంది ఏమనుకుంటారండి, ఇలా గుండె మీద చేసుకుంటారు, ఏదో ఒక దేవుడు అని గుండె మీద చేసుకోండి. మరొకరు దండం పెట్టుకుంటారు దేవుడని. వాటి వలన తప్పించుకోరు. నువ్వు వెళ్ళేటప్పుడు అది చర్చ అని తెలుసు. అక్కడ దేవుని మాటలు చెబుతారని తెలుసు. అందరికీ తెలుసా? అన్ని జనులకు తెలీదా? ఒక గుడికి వెళ్తే అక్కడ భజనలు జరుగుతుంటాయి. మనకే తెలుసు భజనలు జరుగుతున్నాయని. వాళ్ళు దేవునికి భజన చేస్తున్నారు వాళ్ళు. ఒక చర్చి దగ్గరికి వెళ్తే అక్కడ దేవుని బైబిల్ చెప్తుంటారు. కనుక నాకు తెలియదు అనుకోవడానికి లేదండి. ఎవరు చచ్చిపోయినా, అన్యజనుడు చనిపోయినా నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోతాడు. పాపం వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడు మనసు పెట్టలేదు ఒకసారి చర్చికి వెళ్ళి విందామని. భూమి మీద ఉన్నప్పుడు ఒకసారి చర్చికి వెళ్దాం, ఏం చెప్తారో విందామని. ఏదైనా జరిగితే చూడడానికి వెళ్ళిపోతావు. ఆగస్టు 15 జెండా వందనం అంటే జెండా వందనానికి వెళ్ళిపోతావు. బీచ్ దగ్గర విమానాలు ఎగురుతాయి అంటే అక్కడికి వెళ్ళిపోతావు. కైలాసగిరి కొండకి సముద్రాన్ని చూడొచ్చు అంటే అక్కడికి వెళ్ళిపోతావు, పైకి ఎక్కిపోతావు. ఎన్నో చూడటానికి వినటానికి వెళ్ళే నీవు సినిమా వచ్చిందంటే వెళ్ళిపోతావు చూడడానికి. ఎన్నెన్నో చూడడానికి వినడానికి వెళ్ళే నీవు ఒక్కసారి అక్కడ ఏం చెబుతున్నారో, గుడి అట, మందిరం అట, చర్చ్ అట, ఒకసారి వెళదామా అని అనుకుంటారా? అనుకోరు గనక ఇక్కడ అంటున్నాడు,
మీరు పరిశుద్ధులు, మీలో ప్రతివాడు మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె దేవుని ఎరుగని అన్యులు, దేవుని ఎరుగని వారు, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక కోరికలతో చావకండి. పరిశుద్ధత యందును కోరికలతో చావకండి. కామాభిలాష, కోరికలతో చావకండి. డబ్బు కావాలి, ఆడది కావాలి, మగవాడు కావాలి, ఇళ్ళు కావాలి, పెత్తనం కావాలి, అధికారం కావాలి. కామాతురతతో చావకూడదు ఎవరో. వాళ్ళకుంది మంచిది, మనకు లేదు మంచిది. వస్తుంది, నువ్వు ట్రై చేయి. ఏం ట్రై చేయకుండా ఆడి దగ్గర కారు ఉందన్న దగ్గర కారు ఉండాలంటే ఎవరిదో కారు ఎత్తుకొచ్చేయాలి. అది పద్ధతి కాదు కదా. కంప్లైంటు, పోలీస్ స్టేషను, కోర్టు, జైలు. షార్ట్ కట్లో వెళ్ళిపోవాలంటే ప్రాబ్లం అయిపోద్ది. ప్రియులారా, దేవుని పిల్లలారా, కామాభిలాష వారి వలె కామాభిలాష యందు కాక వారి వలె అన్యజనుల వలె, దేవుని ఎరుగని వారి వలె కామాభిలాష యందు కాక కాక పరిశుద్ధత యందును పరిశుద్ధత, ఘనత యందును ఘనత, తన ఘటమును ఎట్లు తన కొండని, తన శరీరాన్ని, తన కొండని, తన ఘటాన్ని, మన శరీరాన్ని ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటే దేవుని చిత్తము. నీ కుండను నువ్వు కాపాడుకో, ఈ పాపాలేమీ లేకుండా. ఈ పాపాలేమీ లేకుండా నీ కుండను కాపాడుకో. ఏమండి, తెలియక చేశారండి, కొంతకాలం వదిలేయండి అవన్నీ. తెలిసిన తర్వాత తెలియక చేశారండి, ఇంకా మీరు బ్రతుకున్నారంటే దేవుడు మీకు ఆయుష్కాలం ఇచ్చాడు. తెలియక చేసిన కాలం. మనందరం చాలా కాలం క్రితం చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో పాపాలు తెలియక చేశాం. 100% అది. మనం అంతా పాపాలు చేశాం. దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడంటే నువ్వు తెలుసుకోవాలని, నువ్వు తెలుసుకుంటావని. నీకు ఆయుష్కాలం వచ్చే కొద్ది నువ్వు ఇంకా ఘోరమైన నేరాలు చేస్తుంటే, సద్దాం చచ్చిపోయినంత వరకు నేరాలు చేశాడు. చచ్చిపోయినంత వరకు. అదిగో యుక్రెయిన్, వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తున్నారు. అర్ధ సంవత్సరం దాటిపోయింది. మానేయచ్చు కదా, ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవచ్చు కదా. ఎందుకు చచ్చిపోతారు? మారరండి. కఠినులు అంతు చూడాలంటారు. అంతు చూడాలి. అలాగే మన బ్రతుకు కాలంలో సగకాలం పాపం చేసామండి, మిగిలిన సగకాలం బ్రతుకున్నామండి. మారదామా? తండ్రి, ఇంతకాలం నేను తెలియక ఎన్నో ఘోరాలు నేరాలు చేశాను, నన్ను ఇక్కడి నుంచి క్షమించండి తండ్రి. నేను బుద్ధిగా ఉంటాను, నా ఘటాన్ని నేను కాపాడుకుంటాను, నా శరీరాన్ని, నా కొండని. ఎందుకంటే కొండ పగిలిపోద్ది. దీన్ని ఘటంతో ఎందుకు పోల్చాడంటే ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు కనుక. మన శరీరాలు కొండలతో పోల్చాడండి, మట్టి కొండలతో పోల్చాడు. మట్టి కొండలు ఇలా టక్కన కొడితే పగిలిపోద్ది. మన శరీరం అలాంటిదే కదండి, ఏ క్షణాన్ని చచ్చిపోతామో తెలీదు. బాగా ఉంటాం, బాగా మాట్లాడతాం, సడన్గా చచ్చిపోతాం. కొండండి పగిలిపోద్ది. ఈ మట్టి ఘటం, ఈ మట్టి శరీరం పగిలిపోద్ది ఏదో రోజు. పగిలిపోయినంత వరకు నువ్వు మారవా? పగిలిపోయినంత వరకు నువ్వు మారవా? పగిలిపోయినంత వరకు మారకపోతే పగిలిపోయి నీ ఘటాన్ని పగలగొట్టి వెళ్ళిపోతుంది ఆత్మ. అది చిక్కుల్లో పడుతుంది వెళ్ళి. ఘటం మీద ఉన్న ప్రేమతో ఘటం కొన్న ఆశలు నెరవేర్చడానికి ఆత్మని కట్టిపడేసిందండి ఈ మట్టి శరీరం. ఈ మట్టి శరీరం ఉందే,
ఇది ఆత్మను బతకనివ్వటం లేదండి. ఇది ఆత్మని బతకనివ్వదు, దేవుని పని ఆలోచింపనివ్వదు. ఎప్పుడు చూసినా దీని శరీర సుఖాలే. ఇది తింటే బాగున్ను, ఇది తాగితే బాగున్ను, ఇది చేస్తే బాగున్ను. ఎవరికి? శరీరం సరదా పడ్డానికి, శరీరం సంతోషపడ్డానికి. ఇదంతా ఆత్మ సంతోషం ఏముందండి? ఇదిగో దేవుని సన్నిధికి రావటం, క్లాసులు బాగా వినటం, బాగా నేర్చుకోవటం, నీ ఆత్మ వర్ధిల్లడం, అమ్మా నేను దేవుని కొరకు బ్రతకాలనుకోవటం, ఇది ఆత్మ. గుడికి రావడం దగ్గర నుంచి ఏం వెళ్తావో లేదు, తొందరగా పర్లేదు, ఒక అరగంట ఆలస్యం అంతే ఏమవుతాను. ఒళ్ళే కదండి, ఒళ్ళేనా శరీరమేనా అంటది అది. లేకదో తొందరగా. ఇవాళ ఆదివారం, నేను లేవాలి, పర్లేదు పడుకో కాసేపు. శరీరం అండి, నేను ఈ తప్పు చేయకూడదు అని ఆత్మ అంటుంది. లోపల నుంచి ఆత్మ అంటుంది నేను ఈ తప్పు చేయకూడదు. శరీరం అంటుంది నోరుమై, నువ్వు చేయి. ఆత్మను నోరు మూయించి నువ్వు ఈ తప్పు చేయి అని బలవంతం చేస్తుంది మనల్ని. తప్పు చేయాలంటే కాళ్ళు లెగిసిపోతాయి, చేతులు ఆడిపోతాయి, నడిచి వెళ్ళిపోతాం. అబ్బో నేను వెళ్ళను అంటదా, నేను దేవుని సన్నిధికి వెళతాను అంటది ఆత్మ. నువ్వు దేవుని సన్నిధికి పదా. ఒకదానికొకటి వ్యతిరేకము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా కోరికలు కలిగి ఉన్నవి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయాలని అనుకుంటారో మంచి మీరు చేయకుండా, మీరు అంటే ఆత్మలు ఏవి చేయాలనుకుంటాయో అవి చెయ్యకుండా శరీరం ఏం చేయాలనుకుందో అదే చేసేస్తుంది. ఆత్మ సైలెంట్ అయిపోతుంది. ఇక నేను పడలేనమ్మా. ఇప్పుడు అలవాటు అయిపోయింది. దేనికి అలవాటు అయిపోయింది? శరీరానికి అలవాటు అయిపోయింది. మనం చేసే ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతిరోజు అన్ని శరీర పనులే. బైబిల్ చదువుకుందాం ఉండే, ప్రార్థన చేసుకుందాం ఉండే, వాక్యం చెప్పుకుందాం ఉండే. ఈ మాటలు వింటావా అండి? బైబిలా తర్వాత చదువుకోవాలి. మాటలా నువ్వు వెళ్తావు కదా ఆదివారం, అప్పుడు ఎందుకనిలే. చూసారా, ఆత్మ సంబంధమైనవన్నీ ఒకలాగున్నాయి, దానికి భిన్నంగా శరీర సంబంధమైనవి వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఇది అవునంటే ఇది కాదు. ఒక యజమాని ద్రాక్ష తోట వేయించాడు. పోనీ ఎంతో కాలంగా తల్లిదండ్రుల కాలం నుంచి నమ్మకంగా ఉన్నారని ఒక గుడ్డోడిని ఒక కుంటోడిని, ఒరే జాగ్రత్తగా ఈ తోట చూసుకోండిరా, మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ తోటని. పాపం యజమాని వచ్చి చూస్తుంటాడు, ఎక్కడెక్కడ ద్రాక్ష గుత్తులు పెద్ద పెద్ద ఉంటాయో అవన్నీ చూస్తున్నాడు. నా ద్రాక్ష తీగ బాగా పండుతుంది, పెద్ద పెద్ద గుత్తులు వస్తున్నాయి. ఈ కుంటోడు ఏం చేశాడు, ఈ పెద్ద ద్రాక్ష ఆ గుత్తు చూశాడు, ఇది ఎలాగైనా తినేద్దాం అని ఆశపడ్డాడు. అప్పుడు గుడ్డోడు కనబడదు కదా, ద్రాక్ష తీగ ద్రాక్ష గుత్తు ఎక్కడుందో అడికి తెలియదు. అడిగి గుడ్డోడాడు. ఆ గుడ్డోడు దగ్గరికి వెళ్ళి ఈ కుంటోడు అంటాడు, కాళ్ళు లేనాడు, రే మనం ఎలాగైనా ద్రాక్ష, మరి ఈడు కూడా చేరాలి కదా అందులో, ఎందుకంటే వీడికి అందదు. కుంటోడు కళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళు లేవు, కుంటోడికి కళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళు లేవు, వాడికి ద్రాక్ష గుత్తు కనబడుతుంది కానీ అందదు. గుడ్డోడికి కళ్ళు లేవు, కాళ్ళు ఉన్నాయి కనుక వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చేసారు.
ఒరే కుంటుడా, నువ్వు నా మీదకి ఎక్కరా, నా మీద కూర్చో భుజాల మీద. నువ్వు చెప్తే, నువ్వు కళ్ళున్నాయి కదా, ద్రాక్ష ఎక్కడుందో చెప్పు, నేను అక్కడి వరకు నడుచుకొని వెళ్తాను, నేను ఎక్కించుకొని, నువ్వు కట్ చేసేయి, దించి ఇద్దరు తినేద్దాం అన్నాడు. అలాగే మొత్తం గుత్తి ఇద్దరు తినేశారండి. యజమాని వచ్చాడు. ఒరే నిన్నే కదరా చూశాను ఇక్కడ మంచి గుత్తి, ఏమైపోయిందిరా అని. బాబు నేను కుంటివాడినయ్యా, నాకు అది అందుతుందా అన్నాడు కుంటివాడు. గుడ్డివాడిని అడిగాడు, ఏరా నువ్వుగానేమైనా, నాకు అసలు ద్రాక్ష అంటే ఏంటో, అది ఎక్కడుందో, గుత్తి ఎలాగుంటుందో నాకే తెలియదు ప్రభు, నేనెందుకు తినేస్తాను అన్నాడు. కానీ ఇద్దరూ న్యాయంగా చెప్పినట్టుంది, ఇద్దరూ మహాప్రభువులాగా ఉన్నారు, ఇద్దరూ నేరం చేయలేదనిపిస్తుంది. కానీ ఆలోచించాడు యజమాని, ఎవరా ఇలా రారా, నువ్వు వీడి మీద కూర్చోరా అన్నాడు. రెండు కళ్ళు ఉండి రెండు కాళ్ళు ఉన్నవాడు ఇంకెంత ఆలోచిస్తాడు. అలాగా ఈ శరీరం ఎన్ని నాటకాలు ఆడినా, ఎంత మాయ చేసినా, ఏదో ఒక రోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతావు. మనం అనుకుంటున్నాం తప్పులు చేసి తప్పించుకుంటామని మనం అనుకుంటున్నాం. మనం అబద్ధాలాడ తప్పించుకుంటాం, వ్యభిచారం చేసి తప్పించుకుంటాం, మోసం చేసి తప్పించుకుంటాం, దొంగతనం చేసి తప్పించుకుంటాం, మాయ మాట్లాడ తప్పించుకుంటాం, మనం తప్పించుకుంటాం. కానీ నువ్వు తప్పించుకోలేని గడి ఒకరోజు వస్తుంది, అది నీ చావు. అక్కడ నువ్వు మునిగిపోతావు మొత్తం. దేవుణ్ణి మోసం చేయలేరు ఎవరు. దేవుని పిల్లలారా, మన పాఠ్యభాగంలోకి వెళితే మొదటి అధ్యాయం 26వ వచనంలో, తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఎవరు? దేవుడా? దేవుడే అప్పగించాడటండి. ఇక మీరు మారర్రా. విసిగిపోయాడండి. చాలామంది పిల్లల్ని దండించి 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 విసిగిపోయి వదిలేస్తారండి. బాబు పోరా, ఎక్కడికి పోతావు పోరా, విసిగిపోతారు. అదే జరిగిందండి ఇక్కడ. దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. కనుక వాళ్ళు ఏమైపోయారు? స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరే. ఏం చెప్పాడండి దేవుడు బైబిల్లో? ఏం చెప్పాడు? జాగ్రత్త, శరీరం మాటలు వినకండి. ఈ శరీరం మాయలో పడకండి. ఈ శరీరం మాయలో పడకండి. అది మిమ్మల్ని చంపేస్తుంది, అది మిమ్మల్ని నరకానికి పంపుతుంది. ఎందుకు? అది రాదు కనుక. ఆత్మతో ఏమంటది? పోతే నువ్వు పోరా నరకానికి, నేను ఇక్కడే ఉండిపోతాను, నాది నేల, ఇది నా కన్న స్థలం, నేను పుట్టిన స్థలం ఇది. ఆడవాళ్ళు పెళ్ళైనా కన్నవారింటి మీద మనసు ఉంటుంది ఆడవాళ్ళకి, అవునా? ఆడవాళ్ళకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ? అత్తవారింటికి వస్తారు కానీ మెట్టినింట్లో ఉండదు, పుట్టినింటి మీద ఉంటుంది మనసు అంతా ఆడవాళ్ళకి, కోడళ్ళందరికీ. కనుక ఈ ఘటానికి దేని మీద ఉంటుంది మనస్సు? ఈ మట్టి కుండకి, ఈ దేహానికి, ఈ శరీరానికి దేని మీద ఉంటుంది మనస్సు? మట్టిలో నుంచి వచ్చింది కనుక మట్టిలో నుంచి వచ్చిన వాటన్నిటిని సంపాదించాలనే ఆశతో బ్రతుకుతుంది భూమి మీద బతికినంతకాలం. వజ్ర వైడూర్యాలు, బంగారం, అబ్బో అన్నీ మట్టిలో నుంచి వచ్చినవే కదండి. ఎక్కడ ఆకాశం నుంచి పడినవేంటి? బంగారం కానీ, వెండి కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, కెంపులు కానీ, మాణిక్యాలు కానీ. ఇక తిండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? మాంసం కూర కానీ, చేపల కూర కానీ అన్నీ భూమిలో నుంచి వచ్చినవే కదండి, మట్టిలో నుంచి వచ్చినవే. తినడానికి కానీ, తిరగడానికి కానీ, ఊరేగడానికి కానీ,
అనుభవించడానికి కానీ అన్ని ప్రకృతిలో పుట్టినవన్నీ శరీరానికి ఘట్టానికి కావాలి. అందుకే ఈ ఘటం ఎప్పుడు ఏది కోరుకుంటుంది? లోకాన్ని కోరుకుంటుంది, లోకంలో ఉన్న వాటిని కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుందంటే, ఒరే ఆత్మ, నేను చచ్చాననుకో నువ్వు పోతావు, నేను అక్కడికి రాను, ఆ శిక్ష నేను అనుభవించను, నువ్వు అనుభవించిపో. అప్పుడు ఆత్మ ఆఖరి క్షణాల్లోనూ ఎంత పని చేసేవే శరీరమా అని అన్నది అనుకోండి. మన ఆత్మలే బయటకు వచ్చిన తర్వాత అన్నాయి అనుకోండి, ఏమండి ఆత్మ గొప్పదే, శరీరం గొప్పదే? ఆత్మ గొప్పది, నిత్యము జీవించేది. మరి దానికి అధికారం లేదా? అధికారం లేకుండా తెగ్గొట్టేసావు కదా. నీ శరీరం ఆత్మకు అధికారం లేకుండా చంపేసింది. నువ్వు ఆ మాయలో పడిపోయావు, తెలుసుకోలేకపోతున్నావు. ఈ మట్టి శరీరం మట్టి కోరికలు దానివి. ఆత్మ పరలోకం నుంచి వచ్చింది కనుక దానికి పరసంబంధమైన ఆలోచనలు. నేను వచ్చాను అక్కడి నుంచి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? కన్నవారికి లేది మా ఆత్మకి పరలోకం. శరీరానికి కన్నవారికి లేది భూలోకం. భూమి మీద ఉన్నవన్నీ అనుభవించాలని శరీరం అనుకుంటే కన్నవారింటి కోరికలు. ఆత్మ పరలోకం నుంచి వచ్చింది కనుక ఆ కన్నవారి లోకానికి వెళ్ళిపోవాలని ఇది అనుకుంటుంటే, ఈ రెండింటి మధ్య పోటీ భూమి మీద ఉన్న జీవితకాలం అంతా జరుగుతుంటే మన ఆత్మ చచ్చిపోయింది. శరీరంలో మన ఆత్మ చచ్చిపోయింది. బైబిల్లో ఉందా? మీరు చచ్చిన వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. మీ అపరాధాలు మీ పాపాలు చేత మీరు చచ్చిపోయారు. ఆత్మలు చచ్చిపోయాయి శరీరంలో. మీ శరీరాలలో మీరు చచ్చిపోయారు అంటున్నాడండి మనల్ని. ఎవరైతే శరీర కోరికలు తీర్చడానికి 24 గంటలు కృషి చేస్తారో, భూమి మీద బ్రతుకున్నంతకాలం శరీర కోరికలు నెరవేర్చడానికి మట్టిని ఆశ్రయించి, మట్టి శరీరాన్ని ఆశ్రయించి మనం లబ్ధి పొందాలనుకుంటాం. కానీ ఇది మిమ్మల్ని ముంచుతుంది, ఇది మీకు అన్యాయం చేస్తుంది. మిమ్మల్ని నిన్ను నిత్యాగ్ని దండనకు పంపుతుంది. నువ్వు ముందుగా తెలుసుకోవాలి. నీకు ముందుగా ఈ సీక్రెట్ తెలిసిపోయింది, మీకు ముందుగా ఈ రహస్యాలు తెలిసిపోయాయి. ఈ మట్టి శరీరం మంచిది కాదని, ఇది నిన్ను మోసం చేస్తుందని, ఇది తన మాయలో పడేసి నీ లోకానికి నేను వెళ్లకుండా చేస్తుందని. కనుక కన్నవారి లోకానికి వెళ్లకుండా ఆత్మ నరకగుండానికి వెళ్ళిపోతుంది. పరలోకానికి వెళ్ళదు కదా ఆత్మ. ఇది భూలోకాన్ని ఆశ్రయించి, భూమి మీద మట్టిని ఆశ్రయించి, మట్టిని తింటున్న ఇది మట్టి శరీరంలో ఉండి మట్టి ఆశలు, మట్టి కోరికలు తీర్చుకుంటూ ఆత్మను పరలోకానికి వెళ్లకుండా నిత్యాగ్ని దండానికి తోసేస్తుంది. ఎంత మోసం జరిగిపోతుందో మీరు ఆలోచించండి. మీ నిజ జీవితాల్లో ఈ నేరాలు జరుగుతున్నాయో లేదో మీరు ఆలోచించండి. మీరు విన్నారా? బాగుపడతారు. మీరు వినలేదా? మీకు తెలిసిపోయిందంత రహస్యాలన్నీ చెప్పాను. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.